ఖమ్మంలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉదయం 10 గంటలకు మొదలు కానుంది. 10 గంటలకు పతాక ఆవిష్కరణతో ప్లీనరీ ప్రారంభం కానుంది. అది 10:20 నిమిషాలకు అమరవీరులకు శ్రద్ధాంజలి మౌనం వహించడంతో పాటు 10 గంటల 50 నిమిషాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతోపన్యాసం చేయనున్నారు. 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. ఇక లైవ్ అప్డేట్స్ కోసం మనం ఒకసారి ఖమ్మం వెళదాం. అక్కడ మా రిపోర్టర్ నాగేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, గుడ్ మార్నింగ్. ప్లీనరీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఈరోజు స్కెడ్యూల్ గురించి ఒకసారి పూర్తిగా వివరాలు చెప్పండి. టీఆర్ఎస్ 15వ ప్లీనరీకి ఖమ్మం నగరం పోయింది. ఇప్పటికే ప్రతినిధుల రాకతో ఖమ్మం నగరం అంతా ఒక గులాబీమయంగా కలకల్లాడుతూ ఉంది. ప్రస్తుతం మనం ప్లీనరీ జరుగుతున్న మైదానం వద్ద ఉన్నాము. ప్రతినిధులు రాకతోటి ఇక్కడ అధికారులు, ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న హడావుడితో అంతా హంగామాగా కనిపిస్తూ ఉంది. అయితే ఖమ్మం నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో జిల్లా యంత్రాంగం, పార్టీ కార్యకర్తలు చాలా పట్టుదలతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం నగరం అంతా గులాబీమయంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న ప్లీనరీ మైదానాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాకతోనే ఇక్కడ ప్లీనరీ మొత్తం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఇక్కడ ప్లీనరీలోని అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 15 అంశాలపై ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరుగుతుంది. సాయంత్రం జరిగే బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్లీనరీలో రాష్ట్ర అభివృద్ధికి చేపడిపోతున్న నిర్ణయాలను ప్రజానికానికి తెలియజేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్లీనరీ పూర్తి నిఘా నిడన జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీని నిన్న రాత్రి బదిలీ చేయడం ఇక్కడ చర్చనాంశంగా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఇక్కడ అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నా లేదనే అంశంపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ చెందిన అధికారులు, సిబ్బంది ఇక్కడ పూర్తి వీడియో ద్వారా చిత్రీకరిస్తూ ఇక్కడ ప్లీనరీపై ఒక నిఘా కన్ను వేసి ఉంచారు. మరొక వైపు ఇక్కడ టీఆర్ఎస్ ప్లీనరీ ఎలా జరగబోతుంది, ఈరోజు అంశాలు ఎలా ఉన్న అంశంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్లీనరీని ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్లీనరీ యొక్క తీర్మానం ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు షెడ్యూల్ ఏంటి? ఈరోజు ఉదయం 10 గంటలకి ప్లీనరీ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు 10 గంటలకి ఇక్కడికి వస్తారు. తర్వాత జెండా ఆవిష్కరణ తర్వాత తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుద్ది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా తీర్మానాలు, వాటిపై చర్చ జరుగుద్ది. మధ్యాహ్నం 1 గంట సేపు భోజన విరామం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఖమ్మం జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీని కని విని ఎరగని రీతిలో అన్ని ఏర్పాటు చేశాం. మనం ఇక్కడ ఉన్నటువంటి హాలు ప్రాంగణం సుమారు 50,000 ఎస్ఎఫ్టీతోని 5,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడనే పక్కన ఉన్నట్టు గార్డెన్స్లో ప్రతినిధులందరికీ భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. నగరంలోకి ఎంటర్ అయ్యేటటువంటి అన్ని రహదారుల్ని గులాబీమయంగా అలంకరించడం జరిగింది. ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడమే కాకుండా రహదారులన్నిటి నుంచి నగరంలోకి ఎంటర్ అయ్యే దగ్గర ప్రతి దగ్గర పార్కింగ్ సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, అక్కడ లైటింగ్ సదుపాయాలు కానీ అన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని ఈ 2 కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ చూస్తే ప్లీనరీకి అంత సిద్ధంగా కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ రాకతో ఇక్కడ ప్లీనరీ హడావుడి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఖమ్మం నగరం, ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లగా, కమ్యూనిస్టుల కిల్లగా ఉంది. ఇటువంటి ఖమ్మం నగరంలో ఒకప్పుడు ఉనికి లేనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్లీనరీ జరుపుకునే స్థాయికి ఎదగడంపై కూడా ఇప్పుడు రాష్ట్రం దృష్టి ఆకర్షిస్తుంది. ఖమ్మం వేదికగా టీఆర్ఎస్ చర్చించే అంశాలు, టీఆర్ఎస్ తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకి మార్గదర్శకం కావాలని కూడా ఇక్కడ అందరూ భావిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేందర్.